హాయ్ గైస్, అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ట్రైలర్ రానే వచ్చింది. ఎన్టీఆర్ దేవర. కులం లేదు, మతం లేదు, భయం లేదు. కానీ ఒకానొక సందర్భంలో భయం మొదలైంది. చాలా పెద్ద కథ, సముద్రమే ఎరిపెక్కిన కథ. అదే మా దేవర కథ. ట్రైలర్ మాత్రం నెవర్ బిఫోర్ ఎన్టీఆర్ కెరీర్ అనే రేంజ్లో ట్రైలర్ ఉంది. కొరటాల శివ ఇచ్చిన మాట 100% నిలబెట్టుకున్నాడు. కొత్త ప్రపంచం చూడబోతున్నాం. ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సముద్రం బ్యాక్డ్రాప్లో ఇంత గొప్పగా, ఇంత రిచ్నెస్గా ఏ ట్రైలర్ రాలేదు. ది బెస్ట్ అవుట్పుట్ ట్రైలర్. ఎక్కడ సీజీ వర్క్ కానీ ఎక్కడ ఇంత డిస్టర్బెన్స్ కాకుండా బ్రహ్మాండంగా ఉంది. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2 క్యారెక్టర్లు, తండ్రి కొడుకు క్యారెక్టర్. తండ్రి క్యారెక్టర్లో ఆ గెటప్, ఆ క్యారెక్టర్కు ఏ విధంగా ఉండాలో ఎన్టీఆర్ బాడీ పర్ఫార్మెన్స్ కానీ, ఎన్టీఆర్ లుక్ కానీ ది అవుట్ స్టాండింగ్ లుక్ అనిపించింది. ది బెస్ట్ కెరీర్లోనే ఎన్టీఆర్ బెస్ట్ లుక్ అనిపించింది. క్యారెక్టర్కు తగ్గట్టు సెకండ్ క్యారెక్టర్ ఎన్టీఆర్ది. తండ్రి ఎంత పవర్ఫుల్లో కొడుకు అంత డిఫరెంట్ ఆపోజిట్గా ఉంటాడు. కానీ సందర్భం వచ్చినప్పుడు లాస్ట్ ట్రైలర్లో ఆ షాట్ చూస్తే తండ్రి కన్నా కొడుకు ఎంత పవర్ఫుల్ అనేది లాస్ట్ షాట్ చూస్తే అర్థమవుతుంది. ఎన్టీఆర్ చెప్పినట్టు RRR మూవీ తర్వాత ప్రతి అభిమాని, ఎన్టీఆర్ అభిమాని కాలర్ ఎగరేసుకొని తిరిగే రేంజ్లో ఏ మాత్రం తగ్గకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో అవుట్ స్టాండింగ్గా ఉంది ట్రైలర్ మాత్రం. ఇంతకన్నా ఇంకా హాలీవుడ్ స్థాయిలో కూడా 1000 కోట్లు బడ్జెట్ పెట్టినా కానీ సముద్రం బ్యాక్డ్రాప్లో ఇలాంటి స్టోరీ రాదు. ఇంత పక్క కమర్షియల్ మాస్ బొమ్మ స్టోరీ రానే రాదు. మైండ్ బ్లోయింగ్ ఉంది. ఇంకా సీజీ వర్క్ ఎంత బ్రహ్మాండంగా ఉందో, స్టోరీకి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ ఎక్కడ తగ్గకుండా ఏ రేంజ్ కావాలో ఆ రేంజ్, ఎక్కువ స్టోరీని డిస్టర్బెన్స్ చేయకుండా అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత బ్రహ్మాండంగా విజువల్ ఏ రేంజ్లో ఉందో ఆ రేంజ్లో ఇచ్చాడు. శ్రీకాంత్, జాహ్నవి కపూర్ ఫాదర్ క్యారెక్టరు, తన క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బిగినింగ్లో ప్రకాష్ రాజ్ వాయిస్ బేస్తో ఎప్పుడైతే ట్రైలర్ ఇంట్రడక్షన్ అవుతుందో KGF గుర్తొచ్చింది. మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కాబోతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆ స్థాయి మళ్ళీ హిందీ మార్కెట్లో అంత బ్రహ్మాండమైన వసూలు రాబోతుంది అన్నట్టు. ఇన్ఫ్యాక్ట్ అయితే ప్రకాష్ రాజ్ వాయిస్ ఎప్పుడైతే ట్రైలర్ ఇంట్రడక్షన్ వచ్చిందో ది బ్రహ్మాండంగా అనిపించింది. లాస్ట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ప్రతి క్యారెక్టర్, జాహ్నవి కపూర్ క్యారెక్టర్ ఆ సముద్రంలో అక్కడ చేపలు పడుతున్న అక్కడ ఉన్న మధ్యకారులు కానీ ఏ విధంగా ఉంటారు. లంగావోనిలో మాత్రం తనను ప్రేమించిన అబ్బాయి ఎంత డల్లుగా ఉంటే, ఎంత అమాయకంగా ఉంటే తను ప్రేమించే దాంట్లో ఒక ఫన్ క్రియేట్ అయ్యేటట్టు కొరటాల శివ డిజైన్ చేసిండు. దీంట్లో కొరటాల శివది ఒక మాస్టర్ మైండ్ కూడా అర్థం చేసుకోవచ్చు. తండ్రిని పవర్ఫుల్గా పెట్టి సెకండ్ పార్ట్లో కొడుకును పవర్ఫుల్ చేస్తే అసలైన స్టోరీ అక్కడే మొదలవుతుంది. సేమ్ నాకు తెలిసి ఇలాంటి స్టోరీ చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. తండ్రిని మించిన తనయుడు కావాలంటే కొడుకు బిగినింగ్లో ఏ విధంగా ఉండాలి, లాస్ట్ క్లైమాక్స్ సెకండ్ పార్ట్కి వచ్చేటాలకు కొడుకు అసలైన వారసత్వం, కొడుకు తండ్రి పేరుని ఎలా నిలబెడతాడనేది కొరటాల శివ తీసుకున్న కథ అన్నట్టు అనిపిస్తుంది. అసలైన 2వ క్యారెక్టర్ సెకండ్ పార్ట్లో ఉండబోతుంది అన్నట్టు అర్థమైంది. ఇంకా రిచ్నెస్ అయితే కళ్యాణ్ రామ్ చెప్పిన మాట నిజమైంది. కళ్యాణ్ రామ్ కానీ, యువసిద్ధ ఆర్ట్ కానీ ది బెస్ట్ అనిపించింది. వాళ్ళు ఎక్కడ ఎన్ని సెట్లు వేశారు, ఎంత కష్టపడ్డారు, ఎన్ని నైట్లు షూటింగ్ చేశారు. కొన్ని షాట్లు చూస్తే నైట్ షాట్లే చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కొన్ని షాట్లు అయితే ఎన్ని నైట్లు నిద్రపోని నైట్లు గడిపి వాళ్ళు షూట్ చేశారో అర్థమవుతుంది. ఎన్టీఆర్ది కూడా కొన్ని షాట్లు ఆయుధ పూజ దగ్గర అక్కడ షాటు కానీ, తర్వాత ఫైనల్ షాట్ ఎన్టీఆర్ తన ఫాదర్ తల్లి దగ్గరకు వచ్చి నీ కొడుకు బాధ్యతతో కాదు పగతో వెళ్ళిండు అనే షాట్ అక్కడ నుంచి ఒక్కసారి మైండ్ బ్లోయింగ్ ఇచ్చే రేంజ్లో షాట్ అయితే రిచ్నెస్ మాత్రం ఏ మాత్రం తగ్గలే. ప్రతి ఒక్కటి ట్రైలర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కానీ, సైఫ్ అలీ ఖాన్ అసలైన విలనిజం ఏంటో ఈ సినిమాలో చూడబోతాం. తన క్యారెక్టర్ కూడా దేవర ఎంత పవర్ఫుల్లో, బైర క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్గా డిజైన్ చేశాడు. ఇలాంటి క్యారెక్టర్ హీరో లుక్ స్టైలిష్గా ఉంటే అది సెట్ అవ్వదు. ఆ క్యారెక్టర్
ఆ క్యారెక్టర్కు తగ్గట్టు వాళ్ళిద్దరు బాడీ డిజైన్ మాత్రం అదిరిపోయింది. ఇటు దేవర కానీ అటు భైరవ్ కానీ అట్లా జాస్నవి కపూర్ క్యారెక్టర్ కానీ శ్రీకాంత్ క్యారెక్టర్ కానీ లాస్ట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్ కథలో ఇమిడిపోయి వాళ్ళు నటించినట్టు అనిపించింది. కెరీర్ బెస్ట్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక బలమైన స్టోరీ రాబోతుంది. ఎమోషనల్ కంటెంట్ బాహుబలి 1 కానీ బాహుబలి 2 కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఎంత ప్రభావం చూపిందో, అంత తండ్రి కొడుకుల క్యారెక్టరు ఎంత ఎమోషనల్గా ఉందో, సేమ్ అలాంటి స్టోరీ కాకపోయినా కానీ సముద్రం బ్యాక్డ్రాప్లో ఒక తండ్రి కొడుకు స్టోరీ ఎమోషనల్గా కుదిపేసే స్టోరీ మాత్రం చూడబోతున్నాం. 100% ఈసారి ఎన్టీఆర్ కెరీర్లో కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దండయాత్ర, బాక్స్ ఆఫీస్ దండయాత్ర ఉండబోతుంది. ట్రైలర్ అలాంటి విధ్వంసం అయితే సృష్టించింది. బ్రహ్మాండంగా ఉంది. అవుట్ స్టాండింగ్ ట్రైలర్. కొరటాల శివ కట్ చేసిన విధానం, తను చెప్పిన మాట మీద నిలబడ్డాడు. లాస్ట్లో అజయ్ క్యారెక్టర్ ఉంటుంది, సముద్రం దిక్కు ఎప్పుడు చూసినా కానీ ఒక శక్తి కానొస్తుంది. ఆ విజువల్స్ మాత్రం వండర్. ప్రతి షాట్ అద్దుల్స్ అనిపించింది. ట్రైలర్ మాత్రం నెవర్ బిఫోర్ తెలుగు సినిమా అనే రేంజ్లో క్వాలిటీ, సీజీ వర్క్, గ్రాఫిక్స్ ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా ఉంది. ఇది కథ అభిమానులకు కావాల్సింది. కాలర్ ఎగరేసుకునే రేంజ్లో ట్రైలర్ మాత్రం ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చింది. వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ రాయండి. జై ఎన్టీఆర్ అని కామెంట్ రాయండి. నాకు మాత్రం తెలుగు సినిమా రికార్డులు కాదు, ఇండియన్ సినిమా రికార్డులు బ్రేక్ అయ్యే సత్తా, అలాంటి ఎమోషనల్ కంటెంట్ ఈ ట్రైలర్లో ఉంది. సినిమా అంతకు మించి